ఈరోజు మనం పిల్లల్లో పఠనాశక్తి పెరగటానికి, తద్వారా విజ్ఞానం తదితర రంగాల్లో ఒక సృజనాత్మకత అలవడటానికి గత 20 సంవత్సరాలుగా మంచి పుస్తకం పేరుతో కృషి చేస్తున్న సురేష్ గారు ఈరోజు మన స్టూడియోస్కి రావడం జరిగింది. నమస్కారం అండి సురేష్ గారు. నమస్తే. సురేష్ గారి కంటే కూడా మిమ్మల్ని మంచి పుస్తకం సురేష్ అనే ఎక్కువ మంది గుర్తిస్తారు. అట్లా మంచి పుస్తకం సురేష్గా మీకు ఆ పేరు రావడానికి కారణం ఏమిటంటారు? ఒకే పని పట్టుకుని దాన్ని వదలకుండా చేయటం కారణంగా ఈ పేరు గుర్తింపు వచ్చినాయి అని అనుకుంటున్నాను. అయితే పిల్లల పుస్తకాల్లో మంచి పుస్తకం గురించి చెప్పే ముందులా ఒక క్షణం ముందుగానే నేను బాల సాహితీ గురించి కూడా చెప్పాలి. ఎందుకంటే మంచి పుస్తకం పునాదులు అక్కడే పడినాయి. 1990లో, అంటే దగ్గర దగ్గర 35 ఏళ్ళు వస్తుంది. బాల సాహిత్య అనే పేరుతో నలుగురు మిత్రులను కలిసి ఒక ట్రస్ట్గా ఏర్పాటు చేసి అందరం ఉద్యోగాలు చేసుకుంటూ పిల్లల పుస్తకాల కోసం తెలుగులో ఒక ప్రత్యేకమైన సంస్థ ఉండాలి అనే ఉద్దేశంతో బాల సాహిత్యని స్థాపించాం. ఒక దశాబ్ద కాలం పాటు 40కి పైగా పుస్తకాలు వచ్చాయి. సంతోషించే విషయం ఏమిటంటే దాంట్లో సగానికి పైగా ఇప్పటికీ కూడా వేరే వేరే సంస్థల ద్వారా అచ్చులో ఉన్నాయి. సురేష్ గారు, నేను తర్వాత అడుగుదాం అనుకున్నది మీరు ముందే చెప్పేశారు. మంచి పుస్తకంతో అసలు మీ ప్రయాణం ప్రారంభం కావడానికి ముందే పునాదులు వాటి గురించి నేను అడుగుదాం అనుకున్నాను. మీరు ముందే చెప్పారు కాబట్టి ఇక్కడ ఒక విషయం, ఉద్యోగాలు చేసుకుంటూ కొందరు మిత్రులను కలిసి బాల సాహితీ ఏర్పాటు చేసే ఉన్నారు. ఉద్యోగాలు చేసుకుంటూ మనకేంటంటే అలవాటు, సహజంగా ఎవరికైనా కూడా వేడి నీళ్ళకి చన్నీళ్ళలాగా ఏదో కొంత సంపాదించుకోవాలని తహతహ ఉంటుంది. దానికి భిన్నంగా ఈ బాల సాహితీ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటారు? చెప్పినట్టుగా తెలుగులో పిల్లల పుస్తకాలకి ఒక ప్రత్యేకమైన సంస్థ లోటు కనపడింది. ఆ లోటును తీర్చాలనే ఉద్దేశంతో మొదలుపెట్టాము. అట్లాగే కాకుండా మిత్రులు కొంతమంది, విజయేంద్ర అని, ఉషా, వీళ్ళందరూ కూడాను ఒక ఇష్టంగా ఒక బుక్ షాప్ నిర్వహించేవారు. వాళ్ళు వాణిజ్యపరంగా విజయవంతం కాని వాటిని, ఆ విషయాల పట్ల ఇష్టం ఉన్న వాళ్ళు హాబీగా సరదాగా పుస్తకాల అమ్మకం, వాస్తవానికి అనేది మనకు నచ్చిన పుస్తకాలని ప్రోత్సహించడానికి అట్లాంటి పనులు చేయాలి, డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో కాకుండా ఉద్యోగం తప్పనిసరి కాబట్టి అవసరమైనప్పుడు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఉద్యోగం చేసుకుంటూ ఖాళీ సమయాన్ని పుస్తకాల ప్రమోషన్కి ఆర్ ఇష్టమైన వ్యాపకాలని ప్రమోట్ చేయటానికి, చేపట్టడానికి చేయాలి అని చెప్పి ఈ మిత్రులు హిందీలో రాసిన పుస్తకం సరదాగా పుస్తకాల అమ్మకం, ప్రజల మధ్య గ్రంథాలయాన్ని నడపటం, ఈ పుస్తకాన్ని కూడా బాల సాహితీ మంచి పుస్తకం ప్రచురించింది. కాబట్టి అది ఒక ఇష్టమైన, అంటే పుట్టినరోజులప్పుడు కానీ ఈ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి అని తెలియజేస్తూ ఆ పని చేసేవాళ్ళం ఇష్టంగా. అట్లాగే ఇప్పుడు నేను 2001లో వాసన అనే స్వచ్ఛంద సంస్థలో చేరాను. అప్పుడు కూడా అక్కడ ఉన్న బాధ్యులు, సంస్థ బాధ్యులు, ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళకి, అంటే ఇప్పుడు ఉద్యోగంలో సంతోషంగా ఉండాలంటే వాళ్ళకి ఇష్టమైన పనులను కూడా చేస్తూ ఉండాలి అని దాన్ని ప్రోత్సహించారు. వాస్తవానికి ఒక మొదటి 5-6 సంవత్సరాలు కేర్ ఆఫ్ వాసన్ అని మా అడ్రస్ ఉండేది. మంచి పుస్తకం కేర్ ఆఫ్ వాసన్ అని ఉండేది. అక్కడ మాకు ఒక చిన్న బీరువా కేటాయించారు. పార్ట్ టైంలో ఒక ఎంప్లాయీని తీసుకుంటే ఆ అమ్మాయికి సీట్ ఇచ్చారు. వాసనలో పనిచేసే వాళ్ళు మాకు బుక్ ప్యాకింగు, పోస్టింగు ఇట్లాంటి వాటి పనుల్లో ఉపయోగపడ్డారు. నేను చాలాసార్లు చెప్పేది ఏమిటంటే, ఇప్పుడు నిలబడి ఉన్నాం, ఇన్నేళ్ళుగా చేస్తున్నాం కాబట్టి తెర ముందు మేము కనపడతాము, కానీ తెర వెనక ఎటువంటి గుర్తింపు రాదని కూడా తెలుసు వాళ్ళకి. కానీ చాలామంది చాలా రకాలుగా పనిచేశారు. అంటే ప్రధానంగా ఉద్యోగాలు చేసుకుంటూ మనకి ఇష్టమైన వ్యాపకం సరదాగా మీరు బాల సాహిత్యం వైపు, పిల్లల పుస్తకాల వైపు, పుస్తకాలతో స్నేహంగా ప్రారంభమైందన్నారు. పుస్తకాలతో స్నేహం పేరుతో మీరు మన హైదరాబాద్ బుక్ ఫేర్స్ ఇటులో కూడా ఒక కార్యక్రమాన్ని చేపట్టారు కదా? అవును, మొదట్లో చేసినప్పుడు ఆ ప్రయాణం కూడా అట్లాగే మొదలైంది. 2002లో పుస్తకాలతో స్నేహం అనే పేరుతోటే బుక్ ఎగ్జిబిషన్లో స్టాల్ పెట్టాము. ఆ సమయంలో తెలుగులో అందుబాటులో ఉన్న పుస్తకాలన్నింటినీ కూడాను తీసుకొచ్చి అమ్మకానికి ఉంచాం. అయితే అప్పుడు కూడా ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే తల్లిదండ్రులతోటి, టీచర్లతోటి మాట్లాడటం, పుస్తకాల గురించి మాట్లాడటం. దానికి ప్రత్యేకంగా వాలంటీర్లు రఘుబాబు, అప్పట్లో తర్వాత సిఏ ప్రసాద్, చాలామంది అనేక రకాలుగా వచ్చి
పేరెంట్స్ తోటి టీచర్స్ తోటి మాట్లాడుతుండేవాళ్ళు. ఎట్లాంటి పుస్తకాలు ఉండాలి, ఎట్లా చదివించాలి, ఈ అంశాల మీద మాట్లాడుతూ ఉండేవాళ్ళు. సో దాదాపుగా అంటే సంవత్సరంలో 15 రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్లో అన్న రోజుల పాటు పుస్తకాలు తీసుకొచ్చి అమ్మి మళ్ళీ తిరిగి ప్రచురణకర్తలకు తిరిగి ఇవ్వటం అట్లా మొదలైంది. మెల్లంగా ఒకటి మంచి పుస్తకం ప్రచురణలు మొదలవటం అట్లా పని పెరుగుతూ వచ్చింది. పని పెరుగుతూ రావటంతో మీరు ముఖ్యంగా ఇప్పుడు బాల సాహితీ ఆగిపోయింది అన్నారు కదా, తర్వాత ఈ పుస్తకాలతో స్నేహాన్ని మంచి పుస్తకంగా మార్చారంటారు. అవును, అంటే ఇది చాలా ఇష్టమైన పేరు, పుస్తకాలతో స్నేహం అనేది. అంతకుముందు కూడా జన విజ్ఞాన వేదిక వాళ్ళు ఒక 6-7 జిల్లాల్లో రీడింగ్ ప్రోగ్రామ్కి పుస్తకాలతో స్నేహం అనే పేరే పెట్టారు. మా ఎగ్జిబిషన్లో మా స్టాల్ పేరు అట్లా పెట్టాము. పిల్లల పుస్తక ప్రపంచం అని కూడా ఒక సబ్ టైటిల్ ఉండేది. తర్వాత ఈ పుస్తకాలతో స్నేహం అనేది ఇప్పుడు మేము చేస్తున్న ఒక పుస్తక సిరీస్కి పేరు, పుస్తకాలతో స్నేహం అని. ఇది కూడా మీరు ఇందాక నుంచి చెప్తున్నట్టుగా చదివే సామర్థ్యం ముందుగా అసలు బాగా చదవటం రావాలి. ఒకటే ఉద్దేశం ఏమిటంటే ఇప్పుడు ఒకప్పుడు చదివే వాతావరణం ఉండటం వలన చదవటం పెద్ద సమస్యగా ఉండేది కాదు. చిన్నప్పటి నుంచే అంటే చిన్న చిన్న నవలలు కానీ ఏదైనా కానీ అవి పల్ప్ ఫిక్షన్ అనండి, ఏమైనా అనండి, ఎద్దనపూడి కాడి నుంచి మొదలు పెట్టుకొని చదివిన వాళ్ళు చలంని చదివారేమో, కొడవటి గంటని చదివారేమో, ఎండమూరిని ఖచ్చితంగా చదివారు. పత్రికల్లో వచ్చే సీరియల్స్ అన్నిటినీ కూడాను ఇష్టంగా చదివేవాళ్ళు అందరూ కూడాను, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ చదివేవాళ్ళు. దాంతో ఒక 200-300 మీనా ఇట్లాంటి పెద్ద పెద్ద నవలలు అవి 2 భాగాల్లో ఇవి చదవటం అనేది ఒక సమస్యగా ఉండేది కాదు. ఇవాళ మేము చూస్తూ ఉంటే అంటే 64 పేజీల పుస్తకం చేస్తే పిల్లలు చదువుతారా, ఇది చదవలేరండి అనేది వస్తుంది. సో ధారాళంగా చదవగలిగితే చాలా చదువుతారు, వాళ్ళు ఏమవుతారు అనేది తర్వాత విషయం. ధారాళంగా చదివే అలవాటు చేయాలి అనే దాంతో ఈ గ్రేడెడ్ సిరీస్ లాగా పుస్తకాలతో స్నేహం అనే పుస్తకాలని చాలా అఫోర్డబుల్ ప్రైసెస్ అని అనుకుంటాం మేము. 16 పేజీలతోటి ఒక పుస్తకం, 10 పుస్తకాలు ఒక సెట్టు 100 రూపాయలు, అంటే 160 పేజీల పుస్తకాలు ఒక 100 రూపాయలకి అందజేస్తూ గ్రేడెడ్గా 10 సెట్స్ తీసుకొచ్చాము. 1720 పేజీల రీడింగ్ మెటీరియల్ ఇది. సో పిల్లలు ఎక్కడ ఉన్నారో మొదలు పెట్టుకుని అక్కడి నుంచి ముందుకు వెళ్తే కనుక కొంచెం బాగా చదవగలుగుతారు. ముందల పఠనా సామర్థ్యం ముందల, తర్వాత పఠనాశక్తి. అంటే మీరు అంటున్నారు పఠనా సామర్థ్యం, పఠనాశక్తి అంటే గతంలో ఉన్న పరిస్థితులు ఇవాళ ఉన్నాయంటారా? అంటే ఆనాటి పరిస్థితుల్లో మీరే అన్నారు, ఎంత పెద్ద నవలు 2 భాగాలైనా 3 భాగాలైనా ధారాళంగా చదివారు. అయితే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మీరు సిరీస్ లాగేసిన 16 పేజీలు, 64 పేజీలు, 24 పేజీలు ఇవి తల్లిదండ్రుల నుంచి లేకపోతే మనం వేసేటప్పుడే ఈ సైజులో పిల్లలు చదివే అవకాశం ఉంది ఇప్పుడు మీకు మీరు అనుకుంటున్నారు కాబట్టి అట్లా పరిస్థితి ఉందంటారా? అంటే ఒకప్పుడు వారపత్రికలు ఉండేవి, బాగా విరివిగా ఉండేవి, పిల్లల పత్రికలు కూడా ఉండేవి, గ్రంథాలయాలు ఉండేవి, పంచాయతీల్లో గ్రంథాలయం ఉండేది. మా ఊళ్ళో మాకు ఇంటికి పుస్తకాలు తీసుకొచ్చి ఇచ్చే సంచార గ్రంథాలయం లాంటిది కూడా మాకు పరిచయం. చిన్న చిన్న పట్టణాల్లో ఖచ్చితంగా ప్రభుత్వ గ్రంథాలయాలు లేదంటే ఇతర గ్రంథాలయాలు ఉండేవి. చాలా కాలం పాటు పత్రికల్ని కూడాను రెంట్కి ఇచ్చేది, ఇంటికి వచ్చి రెంట్కి ఇచ్చే అవకాశం ఉండేది. వీటన్నిటి వల్ల ఒక చదవడానికి చుట్టూతా ఒక సంస్కృతి ఒకటి ఉండేది. అప్పుడు వేరే ఆప్షన్స్ కూడా లేవు మనకి, వ్యాపకానికి వేరే మార్గాలు అవకాశాలు కూడా లేనందువల్ల చదవటం అనేది ఎక్కువగా ఉండేది. ఇప్పుడు అంటే ఇప్పుడు తెలుగుకి చదవటానికి అంత ఎక్కువ అవకాశం లేకుండా పోతుంది. అంటే అభివృద్ధి పరుగులు మనం ఇది మిస్ అవుతున్నాం అంటారా? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఇంగ్లీషుకి ప్రాధాన్యత వచ్చిన తర్వాత అది ఇంగ్లీష్ వైపుకి అందరూ మొగ్గు చూపుతూ ఉన్నారు. భాషగా ఇంగ్లీషు నేర్పచ్చు, మాధ్యమంగా తెలుగు ఉండాలి అనేది సిద్ధాంతము. ఆచరణలో ప్రభుత్వాలు కానీ పాఠశాలలు కానీ ఎవరైనా కానీ వైఫల్యమే అది. అంటే ఇంగ్లీషుని భాషగా నేర్పించి తెలుగును కూడా 2 భాషలు బాగా నేర్చుకోవచ్చు అనేది ఎస్టాబ్లిష్ చేయలేకపోయాం తెలుగు ప్రపంచంలో. అది తప్పనిసరిగా లోపమే. అంటే దానివల్ల అంతర్జాతీయ భాష కాకుండా మన మాతృభాషలు
అంటే భారతదేశం తీసుకుంటే అనేక రాష్ట్రాలు, అనేక మాతృభాషలు, అన్నిట్లో కూడా ఇదే సమస్య ఉందంటారా? ఆ, తెలియదు, నేను అనుకోవటం ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఏంటంటే పక్కన వాళ్ళని చూసి ఆ, మీది బాగుంది అని అనుకోవటం ఎక్కువ కనపడుతూ ఉంటుంది. తమిళనాడులో ఇట్లాంటి పరిస్థితి లేదనుకుంటున్నాను నేను. బెంగాల్లో కూడా ఉండదు అనుకుంటున్నాను. భాష నేర్చుకుంటారు వాళ్ళు, వాళ్ళ మాతృభాషను నేర్చుకుంటున్నారు. ఆ, పాఠశాలలో నేర్చుకుంటున్నారా, ఇంటి దగ్గర నేర్చుకుంటున్నారా అనేది. అది తెలుగు వాళ్ళకి ఎందుకునో ఆ పరిస్థితి లేదు. భాషని వాళ్ళు వదిలిపెట్టేసుకుంటున్నారు. అంటే మనం పిల్లలు అనకుండా తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించాలి కదా. ఖచ్చితంగా సమాజం మొత్తం బాధ్యత వహించాలి. ఇటువంటి పరిస్థితుల్లో మీరు మంచి పుస్తకంతో 20 సంవత్సరాలు ప్రయాణించారు. ఈ 20 సంవత్సరాల్లో మీరు ఏదో ఒక లక్ష్యమో ఏదో అనుకొని ఉంటారు కదా, ఎంతవరకు వచ్చారు, ఎట్లా వచ్చారు? అంటే ఇప్పుడు తెలుగు నేర్చుకోవాలి, తెలుగు నేర్పాలి అని అనుకునే వాళ్ళకి మేము సహాయపడాలని అనుకుంటున్నాం. మీరు తప్పనిసరిగా తెలుగు నేర్చుకోవాలనే ఉద్యమం అయితే మేము చేయట్లేదు. తెలుగును కాపాడటం అనే ఉద్యమంగా కూడా ఎప్పుడు పేర్కొనలేదు. ఎవరికైతే కనుక ఇప్పుడు 2 విషయాలు కదా. ఇప్పుడు చాలాసార్లు తెలుగులో మంచి మెటీరియల్ లేదు, పుస్తకాలు లేవు అనేది చాలామంది ఒక లోపంగా భావించవచ్చు. సో వాటి కోసం వెతుకుతున్న వాళ్ళకి మంచి పుస్తకాలు అందజేయాలి అనేది లక్ష్యంగా పెట్టుకున్నాం. నేను అనుకోవటం ఆ దిశలో బాగానే చేయగలుగుతున్నాము. మంచి పుస్తకాలు సరసమైన ధరలో అందజేయగలుగుతున్నాము అనుకుంటున్నాను. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చాలామంది అంటే అప్రిషియేట్ చేసేవాళ్ళు ఉన్నారు. బాగున్నాయి పుస్తకాలు అనేది ఉన్నది. అంటే పిల్లల పుస్తకాల్లో కూడా ఎటువంటి వాటి మీద మీరు దృష్టి పెట్టారు? ఎట్లా ఇప్పుడు తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ ఎట్లా వాటిని స్వీకరిస్తున్నారు? ఒకటేమో మేము చదవటానికి బాగా ఇష్టంగా ఉండే పుస్తకాలు అని అంటాను నేను. అది సాహసమో, హాస్యమో అట్లా ఉండేది ప్రధానంగా ఉండాలి అని అంటాను. తర్వాత పనిగట్టుకుని నీతి చెప్పటము అనేది కథల్లో ఉండకూడదు. అది ఏమాత్రం ఆసక్తిగా ఉండవు పిల్లలకి. నాకైతే అనుమానం లేదు పిల్లలు అట్లా చెప్పగలిగే స్థితిలో ఉన్నారో లేదో తెలియదు మనకి. ఇవాళ మనము ఎంత అలవాటు చేసామంటే పిల్లలకి ఏ కథ చదివినా కానీ కథ చదివిన తర్వాత దీంట్లో నీతి అని చెప్తారు. ఇప్పుడు ఏదో అమ్మ మాట వినాలి, పెద్దవాళ్ళు చెప్పే మాట వినాలి, చెప్పకపోతే ఏమిటవుతుందనే ఒక కథ. అట్లా రకరకాలుగా ఇప్పుడు ఏంటంటే పిల్లలకి బోధించటం అనేది చాలా ఓవర్ట్గా ఉంది. చాలా ఆ కథలు అట్లాంటి కథలకి జోలికైతే మేము అస్సలు పోం. మొదట్లో మేము యాక్చువల్గా మళ్ళీ కూడా చెప్పాలి, ఇది ఇప్పుడు బొమ్మల కారణంగా కానీ కథల పరంగా కానీ సోవియట్ బాల సాహిత్యం ఒక గొప్ప వరం. ఒక తరంలో పిల్లలు చాలామంది అప్పట్లో చాలా తక్కువ ధరకు కూడా వచ్చాయి కాబట్టి చాలామంది ఆ పుస్తకాలు చందమామ ఇట్లా పత్రికలతోటి ఎట్లయితే కనుక పెరిగారు, ఇట్లా సోవియట్ బాల సాహిత్యంతో కూడా ఒక తరం పెరిగింది. ఆ పుస్తకాలని మళ్ళీ మేము అందించగలుగుతున్నాం. కొంచెం భాష కూడా కొద్దిగా మెరుగుపరిచామని అనుకుంటున్నాము. ఫాంట్ ఆప్షన్స్ అప్పుడన్నీ లేనందువలన ఫాంట్లో కూడా కొంత ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చాము. ఆ రకంగా దాదాపు 50 పైగా పుస్తకాలు మేము సోవియట్ బాల సాహిత్యంలో నుంచి రీప్రింట్ చేశాము. ఇప్పటికీ ఒక 20 దాకా చాలా ఆదరణ పొంది పునరుద్ధరణ పొందుతున్న పుస్తకాలు ఉన్నాయి. అంటే ముఖ్యంగా పిల్లలు అనేసరికి మీరు ఎట్లా ఏమైనా వర్గీకరణించుకున్నారా? ఈ వయసు వరకు ఈ పుస్తకాలు, ఈ వయసు వరకు అట్లా మీరేమన్నా? అది కూడా ఒక ప్రత్యేకతే మాకు. అంటే మా క్యాటలాగ్లో వయస్సు వారి వర్గీకరణ ఒకటి ఉంటుంది. అయితే ఇప్పుడు వయస్సు వేరు, అంటే ఒక ఇండికేటివ్ అని అంటాం, సూచన ఈ వయసు పిల్లలకి అనేది. కానీ బాగా చదవగలిగే వాళ్ళకి పై వయసు వాళ్ళ పుస్తకాలు కూడా చదవచ్చు. చదవటం రాని వాళ్ళు చిన్నపిల్లల పుస్తకాలు, మరీ చిన్నపిల్లల పుస్తకాలు కూడా చదవచ్చు. కాబట్టి ఎంత బాగా చదవగలుగుతున్నారనేది ఒక ప్రశ్న. కానీ వయసు సూచన అయితే కనుక ఉంటుంది. అంటే మనలాంటి వాళ్ళు, అంటే ఇప్పుడు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు, వాళ్ళ బాల్యంలో అంటే 10వ తరగతి దాకా వచ్చినప్పుడు దాదాపు ఆ టైంలో మీరు అన్నారు ఇంతకుముందు సోవియట్ బాల సాహిత్యం అని, దాంతోపాటు నిత్య జీవితంలో భౌతిక శాస్త్రం, నిత్య జీవితంలో రసాయన శాస్త్రం, ఇప్పటికీ నాకు గుర్తు నికోలాయ్ పెర్మలోవ్. ఆ పుస్తకాలని దాదాపుగా చదవని వాళ్ళు కానీ ఆ స్కూల్లో ఉన్న ఉపాధ్యాయులు చెప్పకుండా ఉండుండరు. అప్పుడు జరిగే రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో కూడా వాటి ఆధారంగా మోడల్స్ తయారు చేయటం, వాటిల్లో పిల్లల్ని 6 నుంచి 10 దాకా ఇన్వాల్వ్ చేసిన గతం మనకు ఉంది. ఇప్పటికీ సైన్స్ ఫేర్ జరుగుతున్నాయి. అయితే మీరు వీటన్నిటినీ కూడా ఒక పరిశీలనాత్మక దృష్టితో చేసుకుంటూ పిల్లల పుస్తకాలతో ప్రయాణిస్తున్నారు కాబట్టి ఈ 20 ఏళ్లలో మార్పు ఏమైనా ఉందంటారా? కృషికి తగిన ప్రతిఫలం అనేది అయితే కనుక ఖచ్చితంగా ఉంది.
సంతృప్తి కూడా చాలా ఉంది మనం చేసిన దానికి. ఇంకా బాగా చేస్తే ఇంకా అవుతుందేమో నాకు తెలియదు, కానీ మేము చేస్తున్న ప్రయత్నానికి తగిన ప్రతిఫలము ఉంది. చాలాసార్లు ఏంటంటే మాకు ఉత్సాహాన్ని, సంతోషాన్ని ఇచ్చేది మా పిల్లలు ఈ పుస్తకాలని బాగా ఇష్టంగా చదువుతున్నారు, బాగా చదువుతున్నారు అనేది మాకు ఎప్పుడు కూడాను చాలా సంతోషాన్ని ఇస్తుంది. అంటే ఇతర రాష్ట్రాల్లో కూడా హిందీలో పిల్లల పుస్తకాలు రావటం, ఇతర భాషల్లో రావటం, వాటిని కూడా మన వాళ్ళకి అందించే క్రమంలో మీరు ఇతర సంస్థలతో సంబంధాలు కానీ సాన్నిహిత్యం ఏర్పాటు చేసుకొని ఆ విధంగా అందించే అవకాశం ఉందో అందిస్తున్నాము. మరాఠీలో యాక్చువల్గా చాలా మంచి పుస్తకాలు ఇతర భాషల్లో వస్తున్నాయి. సచిత్రే కథలు కూడా చాలా భిన్నమైనవి. అంటే ఇప్పుడు మనం మోసపోత కథలు కాకుండా చాలా భిన్నమైన కథలు చాలా బాగా అట్లా రాస్తూ ఉన్నారు. ఇండియన్ ఇంగ్లీష్లో కూడాను చాలా మంచి పుస్తకాలు వస్తున్నాయి. యంగ్ అడల్ట్స్ అనే ఒక జానర్లో ప్రత్యేకించి చాలా బాగా రాస్తున్నారు. వాటన్నిటిని కూడాను మేము తెలుగులో తీసుకొస్తా ఉన్నాం. మిగిలిన వాళ్ళు పూర్తి స్థాయి ఆర్టిస్టులు వీళ్ళతోటి కలిసి చేస్తున్నారు కాబట్టి చక్కటి బొమ్మలతో ఉన్న పుస్తకాల్ని వీటిని చేస్తూ ఉన్నాము. ఈ మధ్యనే అమర్చిత్ర కథ వాళ్ళతోటి ఒప్పందం కుదుర్చుకుని ఒక 8 పుస్తకాలు తెలుగులోకి తీసుకొచ్చాం సోల్ డిస్ట్రిబ్యూషన్ బేసిస్ మీద. గతంలో ఆ పని చిల్డ్రన్స్ బుక్ ట్రస్ట్ న్యూఢిల్లీ వారితో చేసాం. ఇట్లా ఇతర భాషలతో వాళ్ళతోటి కలిసి సంస్థలతో కలిసి తెలుగులో మంచి పుస్తకాలు అందించడానికి నిత్యం ప్రయత్నిస్తున్నాం. మీతో పాటు మన అనేక దేశాల జానపద కథలు, జానపద గాథలు, అది ఆఫ్రికా కావచ్చు, ఐరోపా కావచ్చు, గ్రీక్ కావచ్చు, ఆస్కార్ వైల్డ్ పిల్లల కథలు కావచ్చు, ఇవన్నీ కూడా మనకి రకరకాల సంస్థలు మనకి ఎప్పటికప్పుడు అనువాదం చేస్తూ పిల్లలకు అందించిన దాఖలాలు ఉన్నాయి. మీరు ఇంతకు ముందే వచ్చిన పుస్తకాల జోలికి పోకుండా కొత్త వాటి వైపు వెళ్తున్నారా? అంటే ఇప్పుడు ప్రచురణతో పాటు మేము డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తాము కాబట్టి ఇతర సంస్థలు మా ఆలోచనలకు అనుకూలంగా ఉన్న పుస్తకాలని వాటిని కూడా మేము పంపిణీ చేస్తున్నాం కాబట్టి అవే మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాం. ఎప్పటికప్పుడు కొత్త పుస్తకాలు, ఏదైనా మంచి పుస్తకము ఇప్పుడు ముద్రణలో లేదు అని అనుకుంటే కనుక దాన్ని తిరిగి ముద్రించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ పుస్తకాలు తెచ్చే క్రమంలో వాళ్ళ ప్రధానమైన సమస్య ఒకటి పఠనాసక్తి, చదవటం. 2 అసలు మామూలుగా పబ్లిషర్ ముద్రించాలంటే కాపీరైట్, ఆ సమస్యలు కూడా ఉన్నాయా? కాపీరైట్ సమస్య ఉంది, ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు ఎందుకంటే ప్రపంచం ఒక రకంగా చిన్నదైపోయింది. కాపీరైట్ లేని పుస్తకాల గురించి అయితే పర్వాలేదు, కానీ ఇప్పుడు కాపీరైట్ ఉన్న పుస్తకాలకి పర్మిషన్ తీసుకుని రాయల్టీ కూడా పే చేసి చేస్తున్న ఇది ఉన్నది. ఇంతకు ముందులో అయితే ఏదైనా పుస్తకం నచ్చితే మనం వేసేసేయచ్చు అనే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఖచ్చితంగా పర్మిషన్ తీసుకుని రాయల్టీ పే చేసి ప్రచురించాలి. అలా చేస్తున్నాం కూడా. అంటే ఇప్పుడు రాయల్టీ కూడా పే చేయాలి కాబట్టి మనకి ఖర్చు పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఒకవైపు ఖర్చు పెరుగుతూ ఉంది, ఇంకోవైపు మనం ప్రింటింగ్ ఖర్చులు ఎటు పెరుగుతూ ఉన్నాయి. ఒకవైపు ఖర్చులు పెరుగుతున్నాయి, మీరేమన్నా మార్కెట్ ఎంతో మనకు అంచనాలు, అంటే మార్కెట్ రోజు రోజుకి తగ్గిపోతున్న సమస్య తెలుగు పుస్తకాలకి, మరీ పిల్లల పుస్తకాలకి. ఇటువంటి పరిస్థితుల్లో మంచి పుస్తకంతో, పిల్లల పుస్తకంతో స్నేహం ప్రారంభమై 20 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ సందర్భంగా భవిష్యత్తు వైపు అడుగులు వేయడానికి ఏమన్నా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటారు? జాగ్రత్తలు కాబట్టి ఉన్న పరిస్థితులను ఎట్లా అవగాహన చేసుకుని ముందుకెళ్ళే అవకాశం ఉందంట? అంటే తర్వాత ఎవరు అనేది ఒకటి చాలా సంస్థలకి ఒక ప్రశ్నలాగా ఉన్నది. ఆ ప్రశ్న మంచి పుస్తకం కూడా ఉంది. బాధ్యత వహించి దీన్ని ముందుకు తీసుకెళ్లేది ఎవరు అనేది ఒక ప్రశ్న ఉంది. అట్లా వ్యక్తులు ఉంటే ఖచ్చితంగా ఈ దిశగా ప్రయాణం చేయొచ్చు. ఎందుకంటే ఒక 1000 పుస్తకాలు 2-3 సంవత్సరాల్లో అమ్మటం అనేది మనకి తెలుగు ప్రపంచంలో ఒక నీటి బొట్టు కంటే కూడా తక్కువ. కాబట్టి ఆ మాత్రం మార్కెట్ ఎప్పుడు కూడా ఉంటుంది. చేసేవాళ్ళు ఉంటే విజయవంతంగా నడిపించవచ్చు. అంటే చేసేవాళ్ళు ఉంటే విజయవంతంగా నడిపించవచ్చు అన్నారు కదా. మీ నడక విజయవంతంగా అవటానికి మీ పుస్తకాలు కొనుగోలు సంబంధించి అంటే గ్రంథాలయాలు, ప్రభుత్వాలు, లేదా ఇతర స్వచ్ఛంద సంస్థలు ఎవరు ఎక్కువగా మనం సహాయం అనలేం కానీ ఎవరు చొరవ చూపి మనల్ని ముందుకు నడిపించారనొచ్చు? అందరూ అంటే ఇప్పుడు ఫౌండేషన్స్, ముఖ్యంగా ఎంబీ ఫౌండేషన్ పేరు చెప్పాలి, తర్వాత డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ చెప్పాలి, అట్లాగే స్కూల్ లైబ్రరీస్కి పుస్తకాలు సరఫరా చేసే బ్రెడ్ సొసైటీ ఉంది, రూమ్ టు రీడ్ ఉంది. చాలామంది ఇప్పుడు ఇండివిజువల్స్ 1 సంవత్సరం
లైబ్రరీస్ ఏర్పాటు చేయాలి అని పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఎన్ఆర్ఐ సంస్థలు చాలా ఉన్నాయి. చాలా గవర్నమెంట్ కూడా పుస్తకాలు కొన్నది. అంటే ప్రతి సంవత్సరం వాళ్ళు కొంటారని లేదు. ఈ సంవత్సరం ఒకళ్ళు కొన్నారంటే వచ్చే సంవత్సరం అనుకోకుండా ఇంకొకళ్ళు అట్లా పెద్ద ఎత్తున కొనుగోలు చేసి సరఫరా చేసిన అనుభవాలు ఉన్నాయి. మనకి ఏదో ఒక వైపు నుంచి అనుకోకుండా ఒక మంచి ఆర్డర్ రావటం, పుస్తకాలు సరఫరా కావటం, ఈ అనుభవాలు ఉంటా ఉన్నాయి. చాలామంది అంటే అనేక రకాలుగా వ్యక్తులుగా డొనేషన్స్ ఇస్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఎటువంటి పుస్తకాలు ఎక్కువగా ఇప్పుడు టీచర్స్ కానీ తల్లిదండ్రులు కోరుకుంటున్నారు? ఎందుకంటే ఇక్కడ సైన్స్ ఉంది, అవును, లేకపోతే తొలి దశలో పాఠశాల పిల్లలకు 5 దాకా వేరే పుస్తకాలు అట్లా ఉంటాయి కదా. మీరు వాళ్ళు ఏమడుగుతున్నారు, మీరు ఏటి మీద దృష్టి పెట్టారు, ఎట్లా ఉంది? టీచర్లని అడిగితే, ఆ తల్లిదండ్రులను అడిగితే ఫస్ట్ చెప్పేది అందరూ కూడాను మోరల్ స్టోరీస్ అని అంటారు. తర్వాత ఈ పర్సనాలిటీ డెవలప్మెంటు, స్కిల్ డెవలప్మెంటు, సాఫ్ట్ స్కిల్స్ అనేయండి, ప్రేరణాత్మకమైనవి, మోటివేషనల్ రీడింగ్, బయోగ్రఫీస్, ఇట్లా వీటన్నిటిది కూడా చెప్తా ఉన్నారు. మేము బయోగ్రఫీస్ కూడా అంత ఎక్కువగా మేము ప్రమోట్ చేయట్లేదు, పెద్దగా ప్రమోట్ చేయట్లేదు. అంటే అనేక సంస్థలు ఉన్నాయి, అనేక సంస్థలు ఉన్నాయి, అనేకంగా వచ్చాయి కూడా. కాబట్టి అంటే ఇప్పుడు సరే అట్లాస్లు, డిక్షనరీలు అడుగుతారు టీచర్లు అని అంటే అంతవరకు ఉంది. కానీ ప్రతిసారి అవే కొంటారేమో నాకు ఐడియా లేదు. కానీ వాళ్ళకి భిన్నంగానే ఉన్నది మా ఆలోచన అయితే కనుక. వాళ్ళు అడుగుతున్న ఏ జానర్స్ అయితే అడుగుతున్నారో మేము దృష్టి పెట్టే పుస్తకాలు కొంచెం భిన్నంగానే ఉన్నాయి. పాపులర్ సైన్స్ పుస్తకాలు ఒకటి చేసాము కరికులంతో సంబంధం లేకుండా. అవి కూడా బాగానే ఆదరణ పొందాయి. కానీ ఇప్పుడు మనము ప్రత్యేకించి లైఫ్ స్కిల్స్ అని ఏదైతే అంటున్నారో, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏదైతే అంటున్నారో వాటి జోలికైతే మేము వెళ్ళట్లేదు. అంటే అది పిల్లలే కాదు, మామూలు హై స్కూల్ అయినా లేకపోతే పీజీ చేసినా కూడా ఎక్కువ మంది ఇవాళ దాదాపు ఉద్యోగం కోసం కావచ్చు, కారణాలు ఏమైనా కావచ్చు, మనకి బుక్ ఫెయిర్లో చూసినా కూడా ఎక్కువ మంది ఎక్కువ సేల్స్ అంటే ఆ పుస్తకాలు వైపు, అంటే ఆ దిశగానే ఉంది. అయితే ముఖ్యంగా మీరు విభిన్నమైన పందాలు వెళ్తున్నారు కాబట్టి మీరు తీసుకొచ్చిన పుస్తకాల్లో ఎక్కువ ఆదరణ నోచుకున్నవి ఏంటి? సోవియట్ బాలసాహిత్యం బాగా ఆదరణకి నోచుకుందండి. అది ద్విభాష, అంటే తెలుగు ఇంగ్లీష్ 2 భాషల్లో ఉండటం కూడా ఒక కారణం కావచ్చేమో. రాత్రిలో బొమ్మల కథలని అందరూ కూడాను బాగా సింగిల్ పేజ్ 2 పేజ్ స్టోరీ బోర్డ్స్ అని అంటాం. అది టెక్స్ట్తో సంబంధం లేకుండా కథ అర్థమవుతూ ఉంటుంది. చాలా మంచి పుస్తకం, బాగా ఇదైంది. అట్లాగే రాజుగార్జున ముక్క, కొన్ని టైటిల్స్ ఉన్నాయి. ఒక 5-6 ముద్రణలు అయినది, ఈ వాటి ప్రచురణ మొదలైన కాడి నుంచి అట్లా అయిన పుస్తకాలు బాగానే ఉన్నాయి. తిరిగి ముద్రణ పొందుతూ ఆదరణ పొందిన పుస్తకాలు చాలానే ఉన్నాయి. మంచి పుస్తకం దాంట్లో. అంటే సైన్స్ పుస్తకాలు కూడా కొన్ని బాగా పాపులర్, సిరీస్ లాగా తీసుకొచ్చాము. అవి కూడా ఎలా తెలుసుకున్నామనే సిరీస్ కూడా బాగా పాపులర్ అయింది. వీటన్నిటి రేట్లు కూడా బాగా తక్కువ. మొదలుపెట్టినప్పుడైతే కనుక ఈ ఎలా తెలుసుకున్నాం సిరీస్ ₹18 అట్లా చాలా తక్కువ రేట్లో కూడా ఉండేవి. కాబట్టి బాగా ఆదరణ పొందాయి. ఇంకొక అంశం ఏంటంటే, మంచి పుస్తకం ఇంత కృషి చేస్తున్నారు కదా, దానికి తగినంతగా సురేష్ గారు కానీ దాని నిర్వాహకులు కానీ దాని ప్రచారం మీద దృష్టి పెట్టలేదు. పెట్టినట్టే ఇంకొంచెం బెటర్గా ఉండేదేమో. ప్రచారం అంటే అది ఉందని తెలియదు, అంటే అది ఉద్యమంగా చేపట్టమని కాదు. కానీ మామూలుగా దాదాపుగా 20 ఏళ్ళు వచ్చింది కాబట్టి ఇప్పుడు మీరు 20 ఏళ్ళని చెప్తున్నారు. అట్లా నేను అంటాను. అదే అంటే ఇది ఒక లోపమనే నేను ఒప్పుకుంటాను. అది ఎంత అయితే కనుక తగినంత ప్రచారం అనేది నాకు ఆలోచన లేదు. కానీ ప్రచారం మీద అయితే కనుక అంత దృష్టి పెట్టలేదు. మేము ఒక పుస్తకము ముద్రణ అయినప్పుడు వెంటనే ఇంకొక పుస్తకం ముద్రణకి తయారు చేయటమో ఆ పనిలో ఉంటాం. పుస్తకావిష్కరణలు, వీటికి సమీక్షలు, వాటి గురించి మాట్లాడటం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అంతగా చేయలేదనే చెప్పాలి. సరే, ఇందాక చెప్పాను కదా, మేము ఇంకా చేస్తే ఇంకా ప్రతిఫలం ఉంటుంది, ఇంకా ఎక్కువ, దాంట్లో అనుమానం లేదు. సో ఎంత చేస్తే బాగా చేసినట్టు అనేది ప్రశ్న. ఈ ప్రస్తుతానికి ఈ స్థాయిలో వెళ్తున్నాం. చివరిగా మీరు ఈ 20 ఏళ్ళ అనుభవంలో మనం సందేశం అనగానే ఇప్పుడు పిల్లలకు కానీ తల్లిదండ్రులకు కానీ లేదా పాఠశాల ఉపాధ్యాయులకు కానీ మీరు ఇచ్చే, అంటే మీరు ఇప్పుడు తెలుసుకున్న అంశాలు వాళ్ళకి చెప్పాల్సినవి ఏమైనా ఉన్నాయా? ఒకటేమో
నేను ఏ రకమైన పోటీలకి అంత సుముఖం కాదు. కారణం ఏమిటనంటే అంతిమంగా గెలుపు అనేది ఒకళ్ళే, ఇద్దరే. కానీ మనకి ఒక 100 మంది పిల్లలు ఉంటారు. దాంట్లో ఫస్ట్ వచ్చేది ఒకళ్ళే కదా. మిగిలిన 99 మంది ఏమిటి? ఒకటది. రెండోదేమో పిల్లల విషయానికి వస్తే వాళ్ళు భవిష్యత్తు అని అంటున్నాం. కానీ టీచర్లు, తల్లిదండ్రులు ఎవరు కూడాను వాళ్ళని భవిష్యత్తులాగా చూడలేదు. మనం ఎంతసేపు మేము అనుభవజ్ఞులం, మాకు తెలుసు, మేము చెప్పింది నట్టు చేయండి అని అంటాం. కానీ పిల్లవాడు ఒక యాక్షన్, నేనైతే కనుక పరిపూర్ణ మానవుడు అని అనుకుంటాను పుట్టినప్పటి నుంచి. వాళ్ళలో మనం ఏమనుకుంటామంటే మనం వాళ్ళని ప్రభావితం చేస్తాం అనుకుంటున్నాను. నా వాదన, పిల్లలు ఎవరితోటి ప్రభావితం కావాలో వాళ్ళు ఎంచుకుంటారు. అందుకనే మనకు ఒకే కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు భిన్నంగా ఉండటానికి కారణం అదే. అనుకరణ తప్పనిసరిగా ఉంటుంది, ఆరాధన కూడా ఉంటుంది, అందరిలోనూ ఉంటుంది. బాగా చేసే వాళ్ళని ఆరాధించడం అనేది ఉంటుంది. కానీ నిర్ణయం పిల్లలది కావాలి. మనం కూడా నిర్ణయాలు పిల్లలకు వదిలిపెట్టాలి. సామాన్యతని కూడా ఎక్కువ మనం సెలబ్రేట్ చేసుకోవాలి. బాగా పాడగలిగే వాళ్ళు, బాగా రాయగలిగే వాళ్ళు వీళ్ళు తక్కువ మందే ఉంటారని నాది ఎప్పుడు వాదన. కానీ సామాన్యంగా ఉన్న పిల్లల్ని కూడాను మనం గుర్తించాలి, వాళ్ళని కూడాను మనతో పాటు కలుపుకుని వెళ్ళాలి. అంటే మీరు పోటీ అన్నారు కాబట్టి అడుగుతున్నాను. మీరు తానా సంస్థ కలిపి కూడా మీరు బాల సాహిత్యం ప్రోత్సహించడానికి కృషి చేశారు కదా, అంటే దాన్ని పోటీగా భావించవచ్చా? పోటీగా భావించకుండా ఉండటానికి చాలా ప్రయత్నం చేశాము. ముందర ఆహ్వానం, రచనలకు ఆహ్వానం అని అన్నాము. సరే, ఫలితాలు ప్రకటించినప్పుడు ఉదాహరణకి మాది ఒక ఐడి నెంబర్ ఇస్తాం కదా, ఆ ఐడి నెంబర్ల వారీగా ఇవ్వడానికి ప్రయత్నం చేశాము. ఒకసారేమో అకారాది క్రమంలో ఫలితాలు ఇవ్వడానికి ప్రయత్నం చేశాము. కానీ ఫలితాల్లో పైన పేరున్న వాళ్ళకి నాకు మొదటి బహుమతి వచ్చింది అని చెప్పుకోవటం నేను చూశాను. అది ఎందుకు అట్లా ఉండాలి అనేది నాకు అర్థం కాదు. కానీ అది వేరే మార్గం లేదు కాబట్టి చాలా రచనలు చేస్తూ ఉన్నవాళ్ళు మేము ప్రచురణకి ఏది తీసుకోవాలో తెలియదు కాబట్టి రచనలకు ఆహ్వానం చేసి వాటిలో ఎంపిక చేశామని అంటున్నాము. కానీ ఒక రకమైన పోటీగానే అందరూ భావిస్తున్నారు దాన్ని. ఏదేమైనా ఉన్న పరిస్థితుల్లో పిల్లల్లో ముఖ్యంగా తెలుగులో పఠనాసక్తిని అభివృద్ధి చేయడానికి, పెంపొందించడానికి గత 20 సంవత్సరాలుగా మీరు చేస్తున్న కృషి ఫలవంతమై మరో 20 సంవత్సరాల పాటు దిగ్విజయంగా కొనసాగాలని కోరుకుంటున్నాం. నమస్కారం సురేష్ గారు. ధన్యవాదాలు గోపి.